ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవియన్స్ స్వీకరిస్తున్నట్లు ఇకపై ప్రతి శుక్రవారం ఆయా నియోజకవర్గాల్లో గ్రీవియన్స్ స్వీకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రతి శుక్రవారం ఫీల్డ్ గ్రీవియన్స్ డేగా నిర్ణయించామని పేర్కొన్నారు. కలెక్టర్ల సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. గ్రీవియన్స్ డే విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై నియోజకవర్గాల్లోనూ గ్రీవియన్స్ డే నిర్వహించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. పీజీఆర్ఎస్ విధానంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి గ్రీవియన్స్ డే నిర్వహించేలా చూడాలని సీఎం సూచించారు. పీజీఆర్ఎస్ కోసం ప్రజా దర్బార్ లాంటి ఓ వేదికను ఏర్పాటు చేయబోతున్నామని వ్యాఖ్యానించారు. ఫిర్యాదులు స్వీకరించే సమయంలోనే ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పరిష్కరించే ప్రయత్నం చేద్దామని తెలిపారు. సింగపూర్లో ఇదే రకంగా ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారని చెప్పుకొచ్చారు. మండల స్థాయిలోనూ పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడం ద్వారా ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. సమస్యలు పరిష్కారమైతే ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో పాటు ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఫీల్డ్ గ్రీవెన్స్ డే చాలా ముఖ్యమని తెలిపారు. ప్రజల వద్ద ఆయా సమస్యల కాగితాలు తీసుకుని వదిలిపెట్టకుండా ఈ పిటిషన్లకు పరిష్కరించాలని హుకుం జారీ చేశారు. ప్రతి నెల ఒక నియోజకవర్గాన్ని 4 సార్లు సందర్శించాలని దిశానిర్దేశం చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి గుడ్ విల్ మిషన్గా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో వెళ్లాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆఫీసులో ఉంటే 3 రోజులు సెక్రటరీలు, 6 రోజులు హెచ్ఓడీలు, 8 రోజులు కలెక్టర్ ఫీల్డ్ విజిట్ ఉండాలి. ఇది మ్యాండేటరీ. ఎందుకంటున్నానంటే సీయింగ్ ఈజ్ బిలీవ్. ఆఫీస్ టెల్స్ యూ డేటా. వేర్ ఎవర్ యు ఆర్, that will give you data. Field tells you truth. వాస్తవం అనేది ప్రజల ఫీలింగ్, వాళ్ళు చూసినప్పుడే అర్థమవుతుంది తప్ప మీరు ఇక్కడ కూర్చొని ఫైల్ సంతకం పెట్టి డేటాను చూసి పనిచేస్తే మాత్రం కుదరదు. ఇది కరెక్ట్ కాదు. అసామాన్య తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే నోటీస్ ఇవ్వకుండా ఆక్రమణల్ని తొలగించే అధికారం అధికారులకు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. సాధారణ నియమం ప్రకారం సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఆక్రమణల తొలగింపునకు అధికారులు ముందస్తు నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అత్యవసర సందర్భంలో మాత్రమే నోటీస్ ఇవ్వకుండా ఆక్రమణల్ని తొలగించేందుకు ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 405 వెసులుబాటు కల్పిస్తోందని గుర్తు చేసింది. అత్యవసర సందర్భంలో మాత్రమే నోటీసు ఇవ్వకుండా ఆక్రమణల్ని తొలగించేందుకు ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 405 వెసులుబాటు కల్పిస్తోందని గుర్తు చేసింది. అప్పటికప్పుడే ఆక్రమణలు జరిపి చేపట్టిన నిర్మాణాలు పబ్లిక్ స్థలాన్ని మళ్లీ ఆక్రమించి నిర్మాణం చేస్తున్నప్పుడు మాత్రమే సహజ న్యాయ సూత్రాలను పాటించాల్సిన అవసరం లేకుండా ఆక్రమణలు తొలగించవచ్చని పేర్కొంది. ఆ మినహాయింపును సాధారణ నియమంగా భావించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల ఈ మేరకు తీర్పిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాతృ దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 మే 10న ఆయన ఎక్స్ వేదికగా ఈ శుభాకాంక్షలు తెలిపారు. తల్లుల ప్రేమ, త్యాగం, సంరక్షణే ప్రతి జీవనానికి పునాది అని ఆయన కొనియాడారు. కుటుంబాలను, సమాజాన్ని తీర్చిదిద్దడంలో తల్లుల పాత్ర అమూల్యమని ఆయన పేర్కొన్నారు. తల్లులు కరుణ, నిశ్శబ్ద బలానికి ప్రతీకలని ఆయన పేర్కొన్నారు. తల్లి ప్రేమ శాశ్వతమైందని, ఆ ప్రేమ సమాజానికి దిశానిర్దేశం చేస్తుందని చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. అలాగే 2025లో మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ మహిళల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. జగన్ జమానాలో జరిగినవన్నీ దాడులు, దారుణాలేనని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న అన్నారు. 2500 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్న జగన్ సోషల్ మీడియా గురించి మాట్లాడడం వింతగా ఉందన్నారు. రప్పా రప్పా అని రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలను, సానుభూతి పరులను హింసించారన్నారు. అమరావతి మహిళల్ని వేస్తులతో పోల్చింది వైసీపీ ప్రభుత్వంలో కాదా అని ప్రశ్నించారు. జోగి రమేష్, కొడాలి నాని వంటి వారు నోళ్లు పారేసుకున్నా ఎందుకు ఆపలేదన్నారు. హద్దు అదుపు లేకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి ఇప్పుడు నీతులు చెప్పడం శోచనీయమన్నారు. సొంత చెల్లి పుట్టుక గురించి నీచంగా పోస్టులు పెట్టిన వారికి మద్దతు పలికిన చరిత్ర జగన్దేనని ఎద్దేవా చేశారు.
జగన్ జమానాలో జరిగినవన్నీ దాడులు దారుణాలేనని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న అన్నారు. 2500 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్న జగన్ సోషల్ మీడియా గురించి మాట్లాడడం వింతగా ఉందన్నారు. రప్పా రప్పా అని రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలను సానుభూతి పరులను హింసించారన్నారు. అమరావతి మహిళల్ని వేస్తులతో పోల్చింది వైసీపీ ప్రభుత్వంలో కాదా అని ప్రశ్నించారు. జోగి రమేష్, కొడాలి నాని వంటి వారు నోళ్లు పారేసుకున్నా ఎందుకు ఆపలేదన్నారు. హద్దు అదుపు లేకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి ఇప్పుడు నీతులు చెప్పడం శోచనీయమన్నారు. సొంత చెల్లి పుట్టుక గురించి నీచంగా పోస్టులు పెట్టిన వారికి మద్దతు పలికిన చరిత్ర జగన్దేనని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మీద, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసుల మీద అనుచిత వ్యాఖ్యలు, అర్థం లేనటువంటి ఆరోపణలు చేసిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి సొంత సోషల్ మీడియాలో తన చెల్లి గురించి, తన తల్లి గురించి, బాబాయ్ గురించి, బాబాయ్ పిల్లల గురించి, బాబాయ్ అల్లుడి గురించి, బాబాయ్ కూతురు గురించి అసభ్యకరంగా అర్థం లేనటువంటి రాతలు రాసి ప్రచారం చేస్తే వాళ్ళు సైబర్ క్రైమ్లో కేసు పెట్టినటువంటి విషయం వాస్తవం మీరు ఇవాళ సోషల్ మీడియా గురించి, పోలీసుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది? తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎప్పుడు కూడా ఏ ఆడవాళ్ళని కించపరచలేదు, ఎవరిని తెలియదు. మా పథకాలు మేము ఇచ్చేస్తాము, మీ రౌడీజాన్ని ప్రచారం చేస్తాం తప్ప ఎవరిని కించపరచలేదే. మీ సోషల్ మీడియాని మీ ఇంట్లో వాళ్ళే సైబర్ క్రైమ్లో కేసు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయే. సాక్షాత్తు నీ సోదరి షర్మిల గారే నువ్వు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయిస్తున్నావు అని మీడియా ముందుకు వచ్చి చెప్పిందే. మీరా సోషల్ మీడియా గురించి, పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడేది? మీరు ఈరోజు సోషల్ మీడియా పోలీసుల గురించి మాట్లాడుతుంటే ఒక్కసారి 2019 నుంచి 2024 వరకు ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనుకుంటున్నారు. మీరు రూల్ ఆఫ్ లా మరిచి 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి ప్రజల ఆర్తనాదాలు తాడేపల్లి ప్యాలెస్లో విని వీడియోలు వాయించుకున్న వీరో చక్రవర్తి లాగా మీరు ప్రజలకు కనిపించే కదా మీకు 11 సీట్లు ఇచ్చింది. మీరా ఇవాళ లా గురించి, రూల్ గురించి మాట్లాడేది? మీరు ఐపీసీ అంటే వైసీపీలా తయారు చేసి కొంతమంది పోలీస్ అధికారులని మీరు తెలుగుదేశం పార్టీ మీదకి, ప్రజల మీదకి, వ్యాపారస్తుల మీదకి, పరిశ్రమల మీదకి పంపించి ఇవాళ పివి సునీల్ కుమార్ గాని, క్రాంతి రాణా టాటా గాని, గన్ని భాయ్ గాని, లేదా ప్రశాంత్ రెడ్డి గాని, సీతారామాంజనేయులు గాని, అలా రఘురామరెడ్డి గాని, ఫకీరప్ప గాని, కనకారావు గాని, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది అధికారులు నీ చెల్ల వాళ్ళ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారే. ఐపీసీని వైసీపీలా తయారు చేసింది నువ్వు. తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టుబడులు వస్తున్నాయన్నా, ప్రజలు గుండెల మీద చెయ్యి వేసి నిద్రపోతున్నారన్నా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేస్తాడు. చట్టం ఎవరికి చుట్టం కాదు, ఏ పార్టీకి కూడా అని ఉండబట్టే వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కూడా మీరు చేసినటువంటి, మీ ప్రభుత్వంలో చేసుకున్నటువంటి అరాచకాలని, ఏదైతే దాడుల్ని చేయించుకున్న వాళ్ళు కూడా ఇవాళ కామ్గా కూర్చున్నాం. ఈ నెల 11 నుంచి జూన్ 12 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 15 నుంచి పూర్తిస్థాయి కోర్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వైవీఎస్బీజీ పార్థసారథి శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. మొదటి దశ వెకేషన్ కోర్టులు ఈ నెల 14, 21, 28 తేదీల్లో విచారణలు జరపనున్నాయి. న్యాయమూర్తులు జస్టిస్ వై లక్ష్మణరావు, జస్టిస్ బాలాజీ మెడమల్లి డివిజన్ బెంచ్గా, జస్టిస్ జి తుహిన్ కుమార్ సింగిల్ బెంచ్గా విచారణలు చేపడతారు. రెండో దశ వెకేషన్ కోర్టులు జూన్ 4, 11 తేదీల్లో విచారణ జరపనున్నాయి. జస్టిస్ కె సురేష్ రెడ్డి, జస్టిస్ ఏ హరిహరనాథ శర్మ డివిజన్ బెంచ్గా, జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి సింగిల్ బెంచ్గా విచారణలు చేపడతారు. డివిజన్ బెంచ్ కేసుల విచారణ ముగిసిన అనంతరం న్యాయమూర్తులు సింగిల్ జడ్జ్ బెంచ్ విధులు నిర్వహిస్తారు. రాష్ట్రంలో చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందని, దాన్ని దాచేస్తూ కలెక్టర్ల సమావేశాల పేరుతో గప్పాలు కొట్టుకుంటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశం మరోసారి చంద్రబాబు గొప్పలకు, ఉపన్యాసాలకే పరిమితమైందన్నారు. చంద్రబాబు పాలనలో 7 సార్లు నిర్వహించిన కలెక్టర్ల సమావేశాల్లో ఒక్క మంచి సంస్కరణ తెచ్చారా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. గత వైసీపీ హయాంలో కలెక్టర్ల సదస్సులు పెట్టి విద్యా, వైద్య రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో
చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన తర్వాత ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తా ఉన్నది. యాంటీ ఇన్కంబెన్స్ తీవ్రంగా పెరుగుతుంది. నేను అనేక ప్రభుత్వాలను చూశాను. 2 సంవత్సరాల్లో ఇంత యాంటీ ఇన్కంబెన్స్ ప్రభుత్వ వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం బహుశా భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని నేను అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లో 7 కలెక్టర్ల సమావేశం పెట్టాడు. ఈ కలెక్టర్ సమావేశాలు సుదీర్ఘంగా నిర్వహించటం, దానిలో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పటం, వారికి ఏదో చెయ్యాలని ఉద్బోధ చేయటం, ఒక్కటి కూడా ఈ 7 సమావేశాల్లో కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటల్లో ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేయనటువంటి పరిస్థితి. 7 సమావేశాలు మాత్రం చాలా ఆర్భాటంగా చేశారు. మొదటి కాన్ఫరెన్స్ కలెక్టర్ల కాన్ఫరెన్స్. సమర్థులకే ప్రోత్సాహం. ఎవరు సమర్థులు? కలెక్టర్లు సమర్థులైతే వారికి ప్రోత్సాహం అంట. వాళ్ళు సమర్థులేగా. ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వడపోసి వారిని సమర్థులు కాబట్టే ఐఏఎస్ ఇచ్చారు, ఐపీఎస్ కూడా ఇచ్చారు. సమర్థులు అంటే ఏంటో తెలుసా? మేము చెప్పింది చేయాలి. అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద దాడి జరిగినా పోలీసులు వెళ్ళకూడదు, వాళ్ళు ఐపీఎస్ అలాంటి వాళ్ళు సమర్థులు. అలాంటి వాళ్ళని అక్కడే కొనసాగిస్తారంట 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా. ఐఏఎస్ వాళ్ళని కూడా అంతే. మేము ఎవరికి భూమి కేటాయించమంటే వాళ్ళు కేటాయించాలి, మేము చెప్పినవన్నీ మీరు చేయాలి, చేస్తే అప్పుడు మీకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అదే పోస్టింగ్ లో కొనసాగిస్తామనేటువంటి పరిస్థితుల్లో మొదటి ఉద్బోధ చేశారు. రెండో కాన్ఫరెన్స్ పరిపాలనలో వేగం పెంచండి. పరిపాలనలో వేగం పెంచాలంటే మరి ఏంటో మరి నాకు అర్థం కాల. నువ్వు పెంచాల్సింది మీరు ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు తప్ప ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు సామర్థ్యవంతులే తప్ప వాళ్ళేమి అసమర్థులు కాదనే విషయాన్ని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా. ఇంకా మూడో కలెక్టర్ కాన్ఫరెన్స్ యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకి 800 రూపాయలు ఇస్తాం. యూరియా సప్లై చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడి మనం చూసాం కదా. పెట్రోలు డీజిల్ అన్ని రాష్ట్రాల్లో బాగా అందుతుంది, కానీ మన రాష్ట్రం అందటలా. అసమర్థమైన పాలన. కాంట్రాక్టర్లకే డీజిలు పెట్రోల్ ఇచ్చేటటువంటి సదుపాయం కల్పించి సామాన్యులకు డీజిల్ పెట్రోల్ లేకుండా చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అలాగే బస్తాకి 800 తగ్గిస్తామనేటువంటి కార్యక్రమం. అది మూడవ కాన్ఫరెన్స్ లో. మీరే అడ్డంకి కాకూడదు, అడ్డంకులు తొలగించాలని కలెక్టర్లు మీరు అడ్డంకి కాకూడదు, మీరు అడ్డంకులు తొలగించాలని వారికి ఉద్బోధ చేశారు. ఇది 4వ కాన్ఫరెన్స్. 5వ కాన్ఫరెన్స్ రాష్ట్ర అవసరాలు సొంతంగా ఉపగ్రహం. రాష్ట్ర అవసరాలకి సొంతంగా ఉపగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నాడు. అవసరాలకు ఉపగ్రహం ఎవరైతే నారా లోకేష్ ఏర్పాటు చేసుకుని ఉపగ్రహం లాగా ఆయన్ని డిఫాక్టో కంప్లైంట్ లాగా తయారు చేసే, డిఫాక్టో చీఫ్ మినిస్టర్ లాగా వ్యవహరించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.